సిమెన్ కల్చర్ అనేది మనం అందరి పేషెంట్స్ కామన్గా చేయించాం. ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్ సిమెన్ కల్చర్ అంటే సిమెన్ కల్చర్లో ఏదైనా బ్యాక్టీరియా బయటపడిందన్న విషయం కూడా పెద్ద విషయం కాదు. ఎందుకంటే మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మగవాళ్ళ అంగం నుంచి సిమెన్, యూరిన్ రెండూ వస్తాయి. సో సిమెన్ కల్చర్ పాజిటివిటీ అంటే సిమెన్లోనే ఇన్ఫెక్షన్ అని చెప్పడం కష్టం. అది కంటామినేషన్ కూడా కావచ్చు. యూరినరీ ఇన్ఫెక్షన్ మనకు అలా ఒక్కోసారి కనపడవచ్చు. అండ్ మీరు స్పెసిమెన్ ఇచ్చే బాటిల్ కంటామినేట్ అయినా కూడా ఒక్కోసారి సిమెన్ కల్చర్ పాజిటివ్ అని రావచ్చు. సో ఇలాంటి పేషెంట్స్ భయంతో మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని మేము రీఅష్యూర్ చేస్తాం. అంటే సిమెన్ కల్చర్ని మీరు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఐవీఎఫ్కి ముందు మీరు కనుక మనం ఆ సెమైనల్ స్పర్మ్ కనుక మనం వాడే ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం పడితే కనుక ఒక 5 days ఆఫ్ ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్స్ మనం వాటిని నయం చేసేయచ్చు. బట్ ఇన్ కేస్ మీకు కనుక సిమెన్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఆ సీరియస్గా ఉందంటే కనుక మీకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. స్పర్మ్ బయటకు వస్తాం, సిమెన్ బయటకు వస్తున్నప్పుడు పెయిన్ రావడం, తర్వాత సిమెన్లో బ్లడ్ రావడం, తర్వాత పెరీనియంలో అంటే ప్రాస్టేట్ ఏరియాలో కొద్ది నొప్పి రావడం జరుగుతుంటాయి అనమాట. అలాంటి టైంలో మనకి స్పర్మ్ క్వాంటిటీ బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం మెడికల్గా ట్రీట్ చేసి ఆ తర్వాత మళ్ళీ పాజిటివ్ కల్చర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆ సిమెన్ని మనం ఐవీఎఫ్ కోసం వాడుకోవచ్చు.